వద్దని నువ్వెంత చెప్తున్నా వినకుండా అక్కడికి తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? ఇలా జరుగుతుందని మనకు ముందే తెలుసు. ఇప్పుడు అన్నయ్యతో ఉన్న ఈ బంధం కూడా శాశ్వతంగా తెగిపోయింది. చెప్పినా వినకుండా చాలా పెద్ద తప్పు చేసిందమ్మా. ఇందులో మీనాక్షి తప్పేముందమ్మా? దేవుకి నిజం చెప్పి తల్లి కొడుకుల్ని కలపాలని ఆశపడింది. కలపడానికి ప్రయత్నించింది. అది తప్పెలా అవుతుందమ్మా? మీ తల్లి కొడుకుల బంధం ఫెవికల్లా అతుక్కుపోతుందేమోనని టెన్షన్ పడ్డాను. నేను కష్టపడకుండా నువ్వే నీట్గా షార్ప్గా ఉన్న రిలేషన్ని కట్ చేసావన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసిన పాపమే నన్ను శాపంలా వెంటాడుతోంది. అందుకే ఇలా జరిగింది. అమ్మా, ఏమైందమ్మా? నువ్వు చెల్లి అలా డల్గా ఉన్నారేంటి? ఏం జరిగిందమ్మా? సింధు, ఏమైంది సింధు? అమ్మ ఎందుకు బాధపడుతుంది? ఏం జరిగింది సింధు? నీకో గుడ్ న్యూస్ రా. నీ తల్లి ప్రేమ నీకు తప్ప మరొకరికి పంచకూడదని అంటుండేవాడివిగా. నువ్వలా బాధపడే అవసరం ఇక ఉండదు నీకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీ అన్నయ్య నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడురా. దూరం అయిపోయిన నా కన్న బిడ్డ నాకు దగ్గర అయ్యాడనుకున్నాను. దత్తత తీసుకుని నాకు సొంతమయ్యాడనుకున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,